నమస్తే, నేను మధు. ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్ కుమార్తె కూతురు పెళ్లికి వెళ్ళినటువంటి లోకేష్ అక్కడే పెళ్లి కూతురికి భారీ గిఫ్ట్ ప్రకటించారా? ఆ గిఫ్ట్ ను చూసినా అక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా అవాక్కయ్యారా? ఇంతకు ఏంటి ఆ గిఫ్ట్? లోకేష్ ప్రకటించిన ఆ గిఫ్ట్ ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో చూస్తే లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అదొక సెన్సేషన్ గా మారిపోతుంది, అదొక హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే ధూళిపాల గారి కుమార్తె గారి కూతురు పెళ్లికి వెళ్ళిన లోకేష్ గారు ఒక భారీ గిఫ్ట్ ఇచ్చారట. సో ఆ గిఫ్ట్ చూసి అందరు షాక్ అవుతున్నారంట. ఏంటి సార్ ఆ గిఫ్ట్? గిఫ్ట్ అంటే మళ్ళీ ఏదో పెద్ద గిఫ్ట్, అదేదో పెద్ద మోటు ఇచ్చాడని కాదు. తనేంటో సరదాగా మాట్లాడుతూ ఏమన్నాడు, ఇక నెక్స్ట్ మరి నువ్వు రెడీ అయిపోవాలి ఎన్నికలకి, మహిళా రిజర్వేషన్లు దగ్గర దగ్గర 100 సీట్లు మహిళలకు పెరుగుతున్నాయి అంటూ పెళ్లి కూతురుతో తనేదో ఒక జోక్ చేయటం, వాళ్ళ నాన్న కూడా కంగారు పడిపోయాడంటే మీరు నా సీటుకే ఎసరు పెట్టారా అనో ఏదో అన్నాడని నరేంద్ర. అంటే ఇప్పుడు ఒకటి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వాళ్ళేంటి 88 స్థానాలు అసెంబ్లీకి పెరుగుతున్నాయి, పార్లమెంటుకి 12 స్థానాలు పెరుగుతున్నాయి. ఈ మొత్తం 100 స్థానాలు మహిళలే రాబోతున్నారు. సూపర్ సార్, 100 స్థానాలు మహిళలా? ఇప్పుడు మహిళా సాధికారత ఏది రేపటి రాబోయే ఎన్నికల్లో మనం అటు చట్టసభల్లో అటు లోక్సభ కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ కావచ్చు, మొత్తం అంతా కూడా మరి మోడీ మహిళా రిజర్వేషన్ల బిల్లు 33% రిజర్వేషన్స్ ఇవ్వటం ద్వారా ఒక్క నరేంద్ర కూతురేమి, ఇప్పుడు భారతి మేడం రావచ్చు, లేకపోతే షర్మిల రావచ్చు, సునీత రావచ్చు, ఇప్పుడు పులివెందులు అసలు మహిళ అవుతుంది, కడప పార్లమెంట్ మహిళ అవుతుంది. అంటే అవినాష్ రెడ్డి అక్కడ గాయబ్. కడప పార్లమెంట్ నుంచి మహిళ అభ్యర్థి వస్తారా? ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచిన 4 ఎంపీ సీట్లు మహిళలకేనా? ఇప్పుడు 11 ఏమున్నాయి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్లు, ఆ 11 కరెక్ట్గా మహిళలకే అవుతాయా? ఎందుకంటే ఫ్యాక్షన్ నియోజకవర్గాలన్నీ కూడా మహిళలకి రిజర్వ్ అయినట్టుగా కనపడుతోంది. ప్రజెంట్ మహిళల ఓట్లు అక్కడ ఎక్కువగా ఉండటం వల్ల జమ్మలమడుగు, లేకపోతే పులివెందుల, మాచర్ల, గురజాల, వినుకొండ అన్నీ ఈ ఎక్కడైతే ఈ ముఠా కక్షలు, ఈ హత్యలు, ఈ రక్త మొత్తం అదంతా కూడా ఇవాళ మహిళలు వాళ్ళ ప్రతినిధులుగా రావటం వల్ల ఫ్యాక్షన్పై మహిళల విజయంగా దీన్ని చూడాలా. సో ఏదేమైనా సరే లోకేష్ గారు ప్రకటించినటువంటి ఈ గిఫ్ట్ కేవలం ఆ పెళ్లి కూతురికే కాదు, మహిళలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే మహిళా రిజర్వేషన్ వల్ల ఎంతో మంది రాజకీయాల్లో కూడా రాబోతున్నారు. మరి లోకేష్ గారు చెప్పినటువంటి ఈ చమత్కారమైన మాట నిజం కాబోతుందా లేదా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.